నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శివాన్వితాయే చ శివాన్వితాయ నమ శివాయే చ నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అయితే మనకి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో భాగంగా క్షీరాబ్ది ద్వాదశి కూడా ఒకటి ముఖ్యమైన రోజుల్లో. ఆ రోజున విశేషంగా తులసి అమ్మ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. కొంతమంది అంటే ఈ కళ్యాణం చేయాలి అని అంటే ముందర వాళ్ళు మన కుటుంబంలో ఎవరో ఒకరు చేసి ఉండాలేమో, ఇది కూడా వంతెన ప్రకారంగా చేయాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా ఈ విధానం అంతా కూడా అలా వంతును ఉంటేనే చెయ్యాలా, లేదు అంటే ఎవరైనా చేసుకోవచ్చా? అసలు ఆ రోజున పొద్దున్న నుంచి మనం పాటించాల్సిన నియమాలు ఏంటో వివరించండి. సరే అమ్మా. క్షీరాబ్ది ద్వాదశి ముందుగా ఎలా వచ్చింది? పాల సముద్రం మనకి మదనించేటప్పుడు అమ్మవారు వచ్చింది, లక్ష్మీ అమ్మవారు వచ్చింది అని చెప్తాను. అవును. మహాలక్ష్మి అమ్మవారు కలశాన్ని పట్టుకొని, స్వర్ణ కలశాన్ని పట్టుకొని పాల సముద్రం నుండి బయటికి వచ్చారు, ఉద్భవించారు. ఆ రోజు మహావిష్ణువు మహాలక్ష్మి యొక్క అమ్మవారి కళ్యాణంగా కూడా చెప్పబడుతుంది. మహాలక్ష్మి ఉద్భవించిన రోజుగా కూడా మనకి చెప్పబడింది శాస్త్రంలో. తులసి కళ్యాణం అనేది అందరూ చేసుకునే వీలుంటే చేసుకోవచ్చు, చేసుకోకూడదు అనేదేం లేదు. ఓకే, చేసుకోకూడదు అనేదేం లేదు. మనకి చేసుకోగలము అంటే చేసుకోవచ్చు, లేదు అని అంటే తులసి పూజ మాత్రమే ఆ రోజు చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళు, కళ్యాణం అదంతా చేసుకోలేని వాళ్ళు తులసి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు కళ్యాణము అనంటే మామూలుగా ఏదైతే వివాహం జరుగుతుంటుందో తంతు అంతా కూడా ఆ తంతు అంతా ఆచరించాల్సిందేనా? తులసి కళ్యాణంలో కూడా దేవాలయాల్లో ఆచరిస్తారు, మనం ఇళ్లలో ఆచరించలేం. వివాహ తంతు అంతా ఆచరించాల్సిందే. తులసి కళ్యాణంలో కూడా కళ్యాణం అంటేనే వివాహ తంతు అంతా ఉంటుంది, దేవాలయాల్లో ఆచరిస్తారు. శాస్త్రోక్తంగా దేవాలయంలో చేసుకుంటారు, ఇళ్లలో అలా చేసుకోలేం కదా మన గృహంలో. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే తులసి కోటలో ఉసిరి చెట్టుని తీసుకొచ్చి పెట్టుకొని మనం ఇద్దరికి కలిపి పూజ చేస్తున్నాం. తులసి దామోదరుడికి కలిపి పూజ చేస్తున్నాం. ఉసిరి చెట్టు అంటే మనం దామోదరుడికి సంకేతంగా మనం భావిస్తాం ఆ రోజు. ఎలా చేసుకోవాలి, ఎన్ని దీపాలు పెట్టుకోవాలి, పూజా విధానం, పంచోపచార చేయొచ్చు. ఓకే, పసుపు కుంకుమ గంధము పూలు అక్షంతులు దీపారాధన, షోడశోపచార పూజ చేయొచ్చు. ముందుగా చేయాల్సింది ఏంటి అని అంటే మనం తులసి కోటని శుభ్రపరచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇళ్ళలో శుభ్రంగానే పెట్టుకొని ఉంటారు. ఇంకా కొంచెం రంగులు వేసుకొని దాంట్లో దామోదర వృక్షం ఉసిరి చెట్టు పెట్టుకొని, ఇంకా షోడశోపచార పూజ, దామోదర అష్టకము, తులసి అష్టకము, ఇవన్నీ గృహంలో చేసుకోవచ్చు. ఏం చేస్తారు అంటే ఒకటి మంగళసూత్రం రెడీ చేయండి, పసుపు తాడు, పసుపు కొమ్మ, ఓకే, 9 పోగులు కానీ 11 పోగులు కానీ ఇంట్లో రెడీ చేసి ఉసిరి చెట్టు దగ్గర ఉంచాలి. వివాహం ఇంట్లో చేయలేం కాబట్టి తీసుకొని పూజ అనంతరం దామోదర వృక్షానికి తాకిచ్చి తులసి వృక్షంలో చెట్టులో మనం పెట్టాలి, కట్టచ్చు. తులసి అమ్మవారికి చీర అయితే చీర పెట్టుకోవచ్చు తాంబూలంలో, లేదా 2 బ్లౌజ్ పీసులు, గాజులు. ముందుగా ఎందుకు చేయాలి ఇది అంటే శాస్త్రంలో మనకు ఒక కథ చెప్పి ఉంది. ఏంటంటే అంబరీషుడు అని ఒక రాజు ఉంటాడు. ఆయన ఏకాదశి వ్రతాలు అన్నీ చేస్తుంటారు అనమాట. ద్వాదశి, ఏకాదశి వ్రతం అయిపోగానే ద్వాదశి వస్తుంది మనకి. ద్వాదశి రోజు ఆయన ఎవరో ఒకరికి అతిథి భోజనం పెట్టే ఆయన ఏకాదశి వ్రతాన్ని విరమణ చేస్తారు. ఆ టైంలో దుర్వాస మహర్షి కనిపిస్తారు. గొప్ప మహర్షి, నేను ఆహ్వానిస్తున్నాను, మీరు అతిథిగా రావాలి, భోజన స్వీకారం చేయాలి, మీరు వచ్చి భోజనం చేస్తేనే నేను ఏకాదశి వ్రతాన్ని విరమణ చేయగలను అని చెప్తారు. సరే అని చెప్పేసి దుర్వాస మహర్షి స్నానానికి నదికి వెళ్తారు.
ఇక్కడ ఏకాదశి వ్రతం చేసే వాళ్ళు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ద్వాదశి తిథి అయిపోయే లోపే భోజనం చేయాలి. అంటే మేము ఏకాదశి వ్రతం చేసాము, ద్వాదశి మరుసటి రోజు ఏ టైం కంటే ఆ టైంకి తింటాము అంటే మనం ఏకాదశి వ్రతం చేసిన ఫలితం రాదు. ద్వాదశి తిథి అయిపోయే లోపే మనం భోజనం చేయాలి. ఒకవేళ ఉదయం 6 గంటలకే తిథి అయిపోతుందంటే 6 గంటల లోపే భోజనం చేయాలి. ఓకే, ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిందే, ఫలితం రాదు. ఇంకా దుర్వాస మహర్షి స్నానానికి వెళ్తారు, లేట్ అయిపోతుంటుంది. రాజు అరే ఏకాదశి తిథి వస్తుంది, ఎలా నేను వ్రతం ద్వాదశి తిథి అయిపోతుంది, నేను వ్రతం భంగం కలుగుతుంది కదా ఇప్పుడు ఏం తీసుకోకపోతే అని ఆయన్ని మనసులో తలుచుకొని గంగ స్వీకరిస్తారు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం అవ్వలేదు, ఏకాదశి ఉపవాసం ఉన్నాం, ఈరోజు పొద్దున్న నుంచి ఏకాదశి ఉంది అనుకోండి, ద్వాదశి అయిపోయే లోపు అని అంటే రేపు పొద్దున్న వరకు ఏకాదశి ఉంటది, ఎల్లుండి ద్వాదశి అయిపోతుంది కదా, అంటే 2 రోజులు ఉపవాసం ఉండాలి ఇక్కడ? ఒక్కరోజే. ఇప్పుడు ఏకాదశి తిథి మనకి సూర్యోదయం అప్పుడు ఏ తిథి ఉంటే ఆ తిథి ఏకాదశి, ఈ రోజు అంతా ఉపవాసం ఉంటాం. ఈ రోజు ఏకాదశి అయిపోతే మరుసటి రోజు ద్వాదశి వస్తుంది కదా, ప్రారంభం అవుతుంది కదా. అవును, అయిపోయే లోపు అన్నారు. అయిపోయే లోపు అంటే అయిపోయే లోపు మీరు ఎప్పుడైనా తినొచ్చు. ఓకే, స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎప్పుడైనా తినొచ్చు. అంటే రేపు ఏకాదశి ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో, ఎండ్ అయిన తర్వాత ద్వాదశి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడైనా తినొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టైం మనకి ఏమైతుందంటే ఏకాదశి మధ్యాహ్నం నుండి రావడము, అవును, మరుసటి రోజుకి అర్లీగా అయిపోయి ద్వాదశి వచ్చేయడము, అర్లీగా ఉదయాన్నే 6కి 7కే ద్వాదశి తిథి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమైపోతుంది ద్వాదశి తిథి కూడా త్వరగా వచ్చేస్తుంది, నైట్ వచ్చేసి అలా. ఓకే, అలాంటి టైంలో ద్వాదశి తిథి అయిపోయే లోపలే చేసుకోవాలి. కొంతమంది మరి ఏకాదశి ద్వాదశి 2 రోజులు చేసేవారు ఉంటారు చాలా వరకు, అప్పుడు ఎట్లా చేయొచ్చు? ఏకాదశి తిథి వ్రతం ఎలా చేయాలి అంటే ముందు దశమి రోజు నైట్ ఏమి తినకూడదు, పలహారం మాత్రమే స్వీకరించాలి. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం మనం, రైస్ ఏది తీసుకోకూడదు, అన్నం, టిఫిన్స్ ఆరోగ్యరీత్యా తినొచ్చు, పలహారము ఆరోగ్యరీత్యా. ఏ ఉపవాసం ఏ పూజ అయినా ఆరోగ్యరీత్యా చేయాలి, ముందుగా మనం ఇది గమనించుకోవాలి. ఏకాదశి మరుసటి రోజంతా ఉపవాసం చేస్తాం, ద్వాదశి పొద్దున్నే స్టార్ట్ అవుతాం. మనం చేసుకొని పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టుకొని ప్రసాదంగా తినేసేయచ్చు. ద్వాదశి రోజు ఉపవాసం లేదు 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 ఓకే, ఉండకూడదు కూడా. ఏకాదశి వ్రతం ఫలితం రాదు. మనం ఏకాదశి వ్రతము అంటే దశమి రాత్రి నుండి ఏకాదశి అంతా ద్వాదశి ఉదయం వరకు పూజ అయిపోగానే మనం భుజించాలి, తినేసేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కదా మామూలుగా, అంటే ఉపవాసం ఉన్న ముందు రోజు కదా అని చెప్పి ఆత్రంగా ఇంకా అయిపోగానే పొద్దున్నే వెంటనే దీపారాధన అయిపోగానే తినేయొద్దు, లంచ్ టైం వరకు ఆగి ఖచ్చితంగా లంచ్లోనే మళ్ళీ తినాలి అని చెప్పి. అంటే ఉదయం పూజ అయిపోగానే తినేయాలి ద్వాదశికి అయితే. అంటే హెవీగా తినకూడదు, మనం ముందు రోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి నార్మల్గా, అంటే అది శాస్త్రానుసారంగా మనం కొంచెం స్వీకరించాలి, అన్నాన్నే స్వీకరించాలి. ఎందుకంటే ఏకాదశి అంతా మనం అన్నం తినం కాబట్టి అన్నాన్ని మాత్రమే తినాలి ద్వాదశి రోజు. మళ్ళీ టిఫన్ అది చేస్తారంటే చేయకూడదు, టిఫన్ ప్లేస్ లో అన్నమే తినాలి, కొంచెమైనా తీసుకోవాలి, హెవీగా తీసుకోకూడదు. ఓకే ఓకే, అలా. మరి ఇప్పుడు ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజున ముఖ్యంగా ఇప్పుడు ఈ పూజ అంతా మీరు చెప్పిన ఈ విధానం అంతా ఆచరించడం సాయంకాల సమయంలోనేనా, ఉదయం కూడా చేసుకోవచ్చా? సాయంకాల సమయంలోనే. సాయంకాలం అంటే ఆ రోజు పొద్దున్న నుంచి ఉపవాసంలో ఉండాలా? ఉండాలి. ముందు ఏకాదశి రోజు ఉన్నాము, ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ద్వాదశి కంప్లీట్ అవ్వక ముందే తినేయాలి అని అంటున్నారా? కంప్లీట్ కాకనే తినేయాలి. ఇప్పుడు ఉదయం మనకి ద్వాదశి వచ్చేసి ఉంటుంది, అవును, సాయంత్రానికి ఉండదు, మనం తినేసేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ పూజ ఒకవేళ ఎర్లీగా అయిపోతుంది అనుకోండి ద్వాదశి, ఒకవేళ సాయంకాలం ద్వాదశికి ఉపవాసం చెప్పలేదు, తినేసి సాయంత్రం పూజ చేసుకోవాలి. ఓహో, తినేసి చేయొచ్చు పూజ అంతా, ఈ కళ్యాణం అంతా తినేసి, ఎందుకంటే సాయంత్రమే చేస్తారు కాబట్టి తినేసే చేసుకోవాలి. ద్వాదశికి ఉపవాసం ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఇలా ఆ రాజు మనం కథలో అంబరీషుడు గంగ స్వీకరిస్తాడు. దివ్య దృష్టితో దుర్వాస మహర్షి అంతా దీన్ని గమనిస్తారు. వచ్చి రాజు పైన కోపగించుకొని చాలా యుద్ధం చేసినట్టుగా, ఇంకా నేను నిన్ను సంహరిస్తాను అన్నట్టుగా శాపనార్థాలన్నీ పెట్టేస్తారు. ఎవరిని శరణు కోరాలి ఇంకా రాజు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా మీకు తెలుసు, ఇలా జరిగింది అని బాగా ఏడ్చి ఇది చేసేస్తారు. ఎందుకు ఇలా నాకు
నేను మీ మీద భక్తితోనే చేస్తాను, నేను ఆ అతిథికి అగౌరవపరచలేదు, మీ మీద భక్తితోనే నేను ఇలా చేస్తాను, నేనేం భోజనం కూడా చేయలేదు, గంగ మాత్రమే స్వీకరించాను, మీకు తెలియదంటూ ఏమీ లేదు అని విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఒక సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తారు. అంటే భక్తుల కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ కథ. దుర్వాస మహర్షి పైన ప్రయోగిస్తే ఒకసారి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేసిన తర్వాత దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు, ఆయనకు కూడా లేదు అంటారు. ఇంకా దుర్వాస మహర్షి పరిగెత్తి 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 పరిగెత్తిపోయి శివుడి దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు, మేమేం చేయలేమని చెప్తారు. ఇంకా లాస్ట్కి నారద ముని ఇలా అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అని చెప్తారు. ఇంకా దుర్వాస మహర్షి ఈయన దగ్గరికి, రాజు దగ్గరికే వచ్చి ఎలాగైనా నన్ను ఈ సుదర్శన చక్రాన్ని నుండి నా ప్రాణాన్ని కాపాడు, ఇప్పుడు నువ్వు వేడుకుంటే తప్పితే మీ స్వామి ఇది ఆగేలాగా లేదు అని చెప్పేసి ఆ రాజుని ప్రాధేయపడతాడు. ఓకే, వేడుకుంటాడు. ఇంకా మళ్ళీ అంబరీషుడు విష్ణుమూర్తిని ఏదో తెలుసో తెలియక తప్పు జరిగిపోయింది స్వామి, వదిలేయండి, మీరు కొంచెం శాంతపరచండి, మీరు శాంతింపజేసి ఆ సుదర్శన చక్రాన్ని వెనక్కు తీసుకోండి ఆయన పైనుండి అని చెప్పేసి వేడుకుంటాడు. దాని తర్వాతనే మనకి ఈ క్షీరాబ్ది ద్వాదశి వెలుగులోకి వచ్చింది. అది ఇది ఈ వృత్తాంతం అంతా క్షీరాబ్ది ద్వాదశి రోజు జరిగింది. ఓకే ఓకే. అంటే భక్తుల కోసం భగవంతుడు వస్తాడు ఉంటాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం అన్నమాట. అంటే ఈ రోజున ఈ కథ వినటం కానీ చదవటం కానీ చేయటం వల్ల ఫలితం ఉంటుందంటారా? ఉంటుంది. ఇప్పుడు ఈ మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు ముఖ్యమైనది, విశేషమైనది. మనం ఏం చెప్తాం? భగవత్ ఆరాధననే చెప్తాం. అవును, భగవద్ ధ్యానం. ఏది చేసినా, శ్రవణం చేసినా, విన్నా, చూసినా మంచి ఫలితమే వస్తుంది. ఈ రోజు కూడా ఈ కథ విన్నా, మనం భగవంతుని గురించి తెలుసుకున్నా, కృష్ణుడి గురించి విన్నా, ఏది చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు పూజా ప్రాసెస్ చెప్తున్నాం కదా, మనము షోడశోపచార పూజ అంతా ఇచ్చుకొని మనం ముత్తైదులకి తాంబూలం ఇస్తాం. అందరూ 2 జాకెట్ పీసులు, పళ్ళు అలా ఇస్తారు. ఈసారి ఉసిరికాయలు ఇవ్వండి దానం. అవునా? 2 ఉసిరికాయలు. ఎందుకని? మనకి సాక్షాత్తు జగద్గురువులకే బ్రాహ్మణ ఆవిడ ఎండిపోయిన ఉసిరికాయ దానం ఇచ్చి జగద్గురులే స్వీకరించారు. కనకదార స్తోత్రం. అవును, బంగారు ఉసిరికాయలు వర్షం కురిసింది. మనం కూడా ఉసిరికాయలు దానం చేస్తే ఈరోజు అలాంటి బంగారు ఉసిరికాయల వర్షం భగవంతుడి అనుగ్రహంతో మనకి కురిపిస్తుంది. అంటే ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడైనా, లేదంటే బ్రాహ్మణ్స్ కూడా ఎవరికైనా కూడా ఉసిరికాయలు దానం ఇవ్వండి. తాంబూలంలో ఉసిరికాయలను చేర్చుకోవాలి. మనకి ఏదైనా ఈ కాలంలో ఉసిరికాయలు దానం ఇవ్వడము, తినడము అనేది శాస్త్రము, సైన్స్ రెండు. మనకు జబ్బులు ఎక్కువ, అవును, వీటి నుండి మనం తప్పించుకోవడానికి ఉసిరికాయని తినాలి అంటారు. మనకి చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఉసిరికాయ తినడం వల్ల. ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయి అవి. అవును, అందుకే మనకి సీజనల్ ఫుడ్స్ తినాలి అంటాం. ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ అవును తీసుకోవాలి అంటారు, మన బాడీకి సెట్ అవ్వడానికి, మనకి ఏవి అనారోగ్యం చేయకున్నట్టు ఉండడానికి. ఇలా తాంబూలంలో ఉసిరికాయలను చేర్చి మనం తాంబూలం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ సంవత్సరానికంతా మీ ఆర్థిక పురోగతి చాలా మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అదే, ఉసిరికాయలను మనం తాంబూలంలో 2 ఉసిరికాయలే. ఓకే, లేదా మేము ఎక్కువ మంది వస్తారు అని ఒకటైనా ఇవ్వండి. దానం ఉసిరికాయలు దానం చాలా మంచిది. ఓకే, అంటే ఇక్కడ తీసుకోకూడదు అని మరి కొంతమంది ఆలోచిస్తారంటే, మీరు సంతోషంగా తీసుకోవచ్చు ఉసిరికాయ దానం. తీసుకున్నా మంచిదే, ఇచ్చినా మంచిదే. లక్ష్మీ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఓకే, జగద్గురులే తీసుకున్నారంట, మనం ఎంత చెప్పు. అది ఎండిపోయిన ఉసిరికాయ తీసుకున్నారు ఆయన దానం. అవును, అవునా కదా? అంతటి వాళ్ళే దానంగా తీసుకున్నప్పుడు మనం తీసుకోవడంలో అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎలాగో ఉసిరికాయ దానం ఇవ్వడము అని అంటే మనం ఆర్థికంగా డెవలప్ అవడం కోసం, అంటే దీనికి సంబంధించిన స్తోత్రమే కనకదార, అది కూడా చేసుకోవచ్చు. అది చేసుకున్నా కూడా చాలా మంచిది. ఉసిరికాయల దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఓకే, ఒక శ్లోకం కూడా ఉంది, ఒక 16 సార్లు చేసుకున్నా కూడా చాలా మంచిది. ఏంటండి ఆ శ్లోకం? తులసి శ్రీ సఖి ప్రియే శివే పాపహరణి నమస్తే నారదానుతే నారాయణి ప్రియే
ఈ శ్లోకం 16 సార్లు మనం తులసి కోట వద్ద చదువుకున్నా కూడా చాలా మంచిది, నిత్యము చదువుకున్నా చాలా మంచిది. ఓకే, అంటే ఈ కార్తీక మాసంలోన విడిగా కూడా? విడిగా నిత్యం మనం తులసి ఆరాధన చేస్తాం కదా, ఉదయాన్నే లేచి దీపం పెట్టుకుంటాం, 16 సార్లు చదువుకున్నా చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇది ఇస్తున్నప్పుడు చేయాలా, లేదు అంటే పూజ చేస్తున్నప్పుడే చేయాలా ఆ రోజున విశేషంగా? ద్వాదశి రోజు పూజ అయిపోయిన తర్వాత చేయొచ్చు, లేదా తులసి కోటకు మనం ప్రదక్షిణ చేస్తాం. ముందుగా ఒక విషయం ఏంటంటే అందరూ ప్రదక్షిణ చేసే విధంగానే తులసి కోటను పెట్టుకోండి ఆ రోజు మాత్రం. అంటే ఒక మనం గోడకు పెట్టేస్తాం కదా, ఇది మాత్రం ఖచ్చితంగా ఆ రోజు మనం ప్రదక్షిణ చెయ్యాలి, తులసి ప్రదక్షిణ. కానీ ముందర చేస్తాంగా, తిరిగేటట్టు చేయకపోయినా? అలా కాకున్నట్టు దీనికి రీప్లేస్ ఏం లేకోకుండా దామోదరుడికి తులసికి మనం ప్రదక్షిణ చేసేలాగే అరేంజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చా? ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చు. మధ్యలో మనం ప్రదక్షిణ చేసే టైంలో ఈ మంత్రం శ్లోకం చెప్పుకున్నా కూడా సరిపోతుంది. ఎన్ని ప్రదక్షిణలు చేయొచ్చు అంటారు? 3, 5, 1 ఏది చేసినా భక్తి కొలది కదా. మరి 16 సార్లు తిరగొచ్చు అంటారా? చదువు అందరూ 16 సార్లు తిరగలేరు కదా. ఏముందండి, అక్కడక్కడే కదా. అందరు తిరగలేరు కదమ్మా, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. మనం ఏ పూజ చేసినా భక్తి, శ్రద్ధ, ప్రేమ ఇవి ఉండాలి భగవంతుని పైన. అవును, అంతే. ఓకే, ఇలా చేసుకుంటే చాలా మంచిది క్షీరాబ్ది ద్వాదశి రోజు. ఓకే, తిని ఆచరించవచ్చు ఈ పూజ, నియమం అయితే ఏమీ లేదు. ఏం లేదు. అండ్ ముత్తైదువులకి వాయనంతో పాటు ఉసిరికాయలు దానం ఇవ్వాలి, ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి. అక్కడక్కడే కాదు, చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయాలి. ఈ 3 నియమాలు కాస్త దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సంతోషం అండి. నిజంగా చక్కటి విధానాన్ని అయితే వివరించారు. నేనే అనుకుంటున్నా మనసులో మంచి రెమెడీ ఏదో ఒకటి తీసుకొస్తారు కదా మా అందరి కోసం, ఏమైనా తెచ్చారా లేదా అని అడిగారు కదా. సంతోషం అండి, నమస్తే. శ్రీమాత్రే నమః. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి